నేటి విద్యార్థులే రేపటి పౌరులు. ఈ సూత్రాన్ని నిజం చేస్తూ సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని పీఎం శ్రీ ఆదర్శ పాఠశాల విద్యార్థులకు వాస్తవ ఎన్నికల ప్రక్రియ అనుభూతిని పరిచయం చేశారు. సోషల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మాక్ ఎలక్షన్ కార్యక్రమం కేవలం ఒక ఆటలా కాకుండా భవిష్యత్ ఓటర్లైన నేటి పాఠశాల విద్యార్థులకు ప్రజాస్వామ్య వ్యవస్థలోని ప్రతి దశను కళ్లకు కట్టినట్లుగా చూపించింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులకు ఓటర్ల జాబితా తయారీ, నామినేషన్ల దాఖలు, వాటి పరిశీలన వంటి కీలక అంశాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు. పోలింగ్ బూత్లోని వివిధ హోదాల్లోని అధికారులు విధులు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వినియోగం, ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రాక్టికల్గా నేర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోలింగ్ అధికారి, ప్రిసైడింగ్ అధికారి, కౌంటింగ్ ఏజెంట్ల పాత్రలు పోషించి ఎన్నికల నిర్వహణలోని సవాళ్లు, బాధ్యతలను స్వయంగా తెలుసుకున్నారు. ఎన్నికల్లో నిలబడ్డ పిల్లలు ప్రచారం చేశారు. తమ గుర్తుకే ఓటు వేయాలంటూ మాట్లాడారు. ఇక స్కూల్లో ఉన్న పిల్లలంతా ఉత్సాహంగా మాక్ ఎన్నికల పోలింగ్లో పాల్గొన్నారు. తమ ఓటును వేశారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా చేపట్టారు. మాక్ పోలింగ్లో గెలిచిన విద్యార్థులను ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. 300 మంది పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని, రియల్ ఎలక్షన్ ఎలా జరుగుతాయో స్వయంగా తెలుసుకున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. నమస్తే అండి. దిస్ ఈజ్ సామ్రాజ్ లక్ష్మి, వర్కింగ్ యాజ్ TGT Social Studies in TGMS Atmakur S. Today we have conducted mock elections in our school, and almost all the students have participated enthusiastically, and we have recognized maximum attendance today, and around 300 people have casted their vote. And by these mock elections, the students came to know how the real elections take place and how a leader is being elected in a democratic country like India. And all the students, they have enjoyed well, and even the leaders have campaigned, and we have followed here. We have followed all the election procedure, like making the nominations and manifesto. The leaders have made some manifestos, and they have promised so many things for the development of the school. After becoming a leader, what they are going to do, all these things the leaders have campaigned, and election nominations have taken place. And after the nominations, we have conducted the elections. After the elections, we have given the results, and after completing the giving results, we have made them an oath that what they are going to do after being elected as a leader. And we have witnessed a very good response from the students, and we will be doing so many activities like this. And this mock poll is a very good one which educates the people about the elections, everything. Thank you. ఈ మాక్ ఎలక్షన్ బాగా జరిగిందని, అసలు ఎన్నికలు ఇలా జరుగుతాయా అనిపించిందని విద్యార్థులు చెబుతున్నారు. తమకు ఎన్నికల పట్ల పూర్తి అవగాహన వచ్చిందని, భవిష్యత్తులో ఈ మాక్ ఎలక్షన్ తమకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఖజానా TGMS ఆత్మకూరు మోడల్ కాలేజు, సూర్యాపేట జిల్లా. ఈరోజు మాకు ఇక్కడ మాక్ ఎలక్షన్ అని ప్రోగ్రామ్ జరిగింది. ఇక్కడ మాక్ ఎలక్షన్ చాలా మంది డిసిప్లిన్గా వేసాము. బయట ఎలా ఎలక్షన్ చేశారో మాకు ఇంతవరకు ఎక్స్పీరియన్స్ లేదు. ఇక్కడ ఫస్ట్ టైం చూసాము. మాకు చాలా ఎక్స్పీరియన్స్గా కలిగింది. 18+ వాళ్ళు ఇట్లా వేస్తారా అని చాలా డిసిప్లిన్గా జరిగాయి మాకు మాక్ ఎలక్షన్స్. చాలా డిసిప్లిన్ ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అందరూ గెలిచిన వాళ్ళు ఇలా ఉంటారని, ఓడిపోయిన వాళ్ళు ఇలా నిరుత్సాహపడొద్దని చాలా డిసిప్లిన్గా అనిపించింది అందరికీ. బయట మేము ఇంతవరకు ఎలక్షన్స్ వేయలేదు కాబట్టి మాకు ఏ అవగాహన లేదు. మా స్కూల్లో జరుపుకున్నాం కాబట్టి మాకు ఒక అవగాహన కలిగింది. ఎలక్షన్స్ ఇలా వేస్తారని ఒక అవగాహన మొత్తం కలిగింది ఎలక్షన్స్ పైన. Myself G. Monica, I am studying first year BPC at TG Model School, Atmakur S. Today at my college conduct mock elections. In that elections we participate, and the teachers and staff poll, support and guide me what was the elections are going, how we know everything, the general elections, how the general elections going. I know everything today, but before the elections I don't know general elections means. My father and mother told, but I don't know anything. But today I know everything. How was the general elections going? Really, this program is very informative. Us, the whole students, they utilize their vote, and they perform well in that elections. Thank you. ఇప్పుడు తెలియదు ఓటేయడం, కానీ ఇక్కడ చూసి నేర్చుకున్నాను. అధ్యక్షులు ఎలా ప్రచారం చేశారు అవన్నీ చూసి నేర్చుకున్నాను. ఓటు ఎలా వేస్తారని మా మమ్మీ వాళ్ళని అడిగేవాళ్ళని, కానీ నాకు తెలియపోయేది. కానీ ఇప్పుడు తెలిసింది, ఎట్లా వేయాలి, అవగాహన వచ్చింది, ఎలా కౌంటింగ్ చేయాలి, అన్నీ తెలిసి వచ్చినాయి. అందుకే చాలా బాగుంది కండక్ట్ చేసినందుకు. ఫ్యూచర్లో
చాలా యూస్ఫుల్ అవుతుంది. 18 ప్లస్ వచ్చినాక వేయడానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలా మందికి వేయడం తెలియదు కాబట్టి నోటి అని ఖరాబ్ చేసేస్తారు కదా నోటి. ఇప్పుడు ఎట్లా వేయాలో ఇలాంటి మాక్ ఎలక్షన్ భవిష్యత్తులో ఓటర్లలో ప్రజాస్వామ్య విలువలు, రాజకీయ చైతన్యాన్ని పెంచడంలో ఒక బలమైన అడుగుగా నిలుస్తుందని పలువురు చెబుతున్నారు.